మెరుగైన ప్రజారోగ్యం సాధించేందుకు ప్రభుత్వం మాత్రమే కాదు సమాజమంతా ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో సంజీవిని ప్రాజెక్టు పురోగతిని సీఎం సమీక్షించారు. ప్రతి నెల 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ పేరిట గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మాదేవపట్నంలో పలు అభివృద్ధి పనులను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. అనంతరం అమరజీవి జలధరకు శంకుస్థాపన చేయడంతో పాటు రామచంద్రపురంలో అంగన్వాడీ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజును మాదేవపట్నం గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. మాదేవపట్నం గ్రామంలో అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం రఘురామ కృష్ణంరాజు వల్లే జరిగిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయిల్ కంపెనీలు సబ్సిడీపై అందజేస్తున్న ఇండక్షన్ స్టవ్లు, స్వచ్ఛరథాలను మంత్రి సవిత చేతుల మీదుగా పంపిణీ చేశారు. మార్కెట్లో 4,700 విలువ చేసే ఇండక్షన్ స్టవ్ని సబ్సిడీ కింద 2,300కే ఇవ్వడం జరుగుతుందని మంత్రి సవిత తెలిపారు. గ్యాస్తో పని లేకుండానే విద్యుత్తో ఇండక్షన్ స్టవ్పై వంట చేసుకోవచ్చని ఆమె తెలిపారు. అలాగే గ్రామంలోని ప్రతి ఇంటి దగ్గరకు వచ్చే స్వచ్ఛ భారత్ రథాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరాన్ని ఏపీ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు తెలిపారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 97.52 కోట్ల రూపాయల నిధులతో సూర్యలంక సముద్ర తీరంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రాబోయే 8 నెలల్లో పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు తెలిపారు. తెలంగాణలో వాయిదా పడిన 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 4న ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు పంపించారు. ఎన్నికలు జరిగే వాటిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలతో పాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కూడా ఉంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ తొలి బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో చైర్మన్ సీటు పక్కన వైస్ చైర్మన్ కు సీటు వేయడంపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం వైస్ చైర్మన్ కూడా కౌన్సిలర్తో పాటే కూర్చోవాల్సి ఉండగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నిలదీశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తమకు సరైన గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. కింద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వైసీపీ నేత మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు ఆయన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా క్లోజ్ చేయడాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. న్యాయ చరిత్రలో నేడు ఒక చీకటి రోజు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి 24వ డివిజన్ కార్పొరేటర్ సత్యనారాయణ రెడ్డి సైకిల్పై వచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి సర్వసభ్య సమావేశానికి తాను సైకిల్ పైనే హాజరవుతానని చెప్పారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లి రోజున మొక్కలు నాటి పరియావరణాన్ని పరిరక్షించాలని సత్యనారాయణ రెడ్డి కోరారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. కరీంనగర్లో కోతులు, కుక్కల బెడతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్లకార్డ్స్తో నిరసన తెలిపారు. కరీంనగర్లో అక్రమ కట్టడాలతో పాటు డంప్ యార్డుల వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ మున్సిపల్ పాలకవర్గం ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలని కాంగ్రెస్ కార్పొరేటర్ అంజన్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్ కొత్తగూడ శ్మశాన వాటిక దగ్గర కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. స్థానికులకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. రోడ్డు విస్తరణ కోసం శ్మశాన వాటిక గోడ తొలగించడానికి సీఎంసీ అధికారులు యత్నించారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా గోడ ఎలా తొలగిస్తారంటూ స్థానికులు ఆందోళన చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గొడవను అదుపు చేశారు. హైదరాబాద్ కాప్రాలోని ఫుట్పాత్పై ఏర్పాటు చేసిన ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దమ్మాయిగూడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఫుట్పాత్పై అక్రమంగా సిమెంట్ దిమ్మలు, సైన్ బోర్డులు, ఇనుప చువ్వలు, గ్రిల్స్ పెట్టి నిత్యం పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో ఫుట్పాత్పై ఆక్రమణలను తొలగించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు బీఎస్ఆర్ సెంటర్లోని ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కనీసం తమకు నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా తొలగిస్తున్నారని బాధితులు జేసీబీకి అడ్డుపడి ఆందోళనకు దిగారు. తమ వద్ద కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు బలవంతంగా తొలగిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతల మధ్య పోలీసుల సహకారంతో ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. రెవెన్యూ అధికారుల అలసత్వం, నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం కారణంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని చెరువులు, రిజర్వాయర్లు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నాయి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం బిరువూరు రెవెన్యూ పరిధిలో ఉన్న నక్కలగండి రిజర్వాయర్ భూములు భారీగా ఆక్రమణకు గురవుతున్నాయి. సర్వే నెంబర్ 518లోని మొత్తం 115 ఎకరాల భూమిలో కోట్లు విలువ చేసే 40 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇదే విషయంపై తహసీల్దార్ హేమంత్ కుమార్ను ఏబీఎన్ ప్రశ్నించగా ఇరిగేషన్ శాఖ నుంచి అధికారిక ఫిర్యాదు వస్తే సర్వే నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు స్కూల్స్లో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు చేశారు. జూలూరుపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలతో పాటు పడమటి నర్సాపురంలోని గిరిజన ఆశ్రమం పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వంటశాలలను సందర్శించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. కస్తూర్బా గాంధీ స్కూల్లో వినియోగంలో లేని ఆర్ఓ ప్లాంట్ను తక్షణమే బాగు చేయించి విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైలంలోని పాతాళగంగ రోప్వే దగ్గర అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే దాని నుంచి ఎలా బయటపడాలి అనే దానిపై ఎన్డీఆర్ఎఫ్ టీం మాక్ డ్రిల్ నిర్వహించింది. 30 మంది ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం బృందంతో పాటు ఏపీ టూరిజం రోప్వే సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహించారు. అత్యంత ప్రమాదకరమైన రోప్వే తీగలపై నుంచి ఎత్తైన ప్రదేశంలో చాకచక్యంగా మాక్ డ్రిల్ నిర్వహించి రోప్వే సిబ్బందికి, భక్తులకు అవగాహన కల్పించామని ఎన్డీఆర్ఎఫ్ బృందం తెలిపింది. తెలంగాణలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలోని 4వ తరగతిలో ప్రవేశాల కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా ఎంపిక పోటీలకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది. 9 విభాగాల్లో నిర్వహించిన పలు క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో ఎన్టీఆర్ స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. క్రీడా పాఠశాలకు ఎంపికైన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడా శాఖ అధికారి ఓలేటి జ్యోతి తెలిపారు. నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కొమారపూడి రైల్వే జంక్షన్ సమీపంలో ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 2 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. దీంతో విజయవాడ, తిరుపతి, కొమరపూడి జంక్షన్, కృష్ణపట్నం, విజయవాడ, చెన్నై మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేపు నెల్లూరు, కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో భాగంగా పింఛను పంపిణీలో పాల్గొనున్న ముఖ్యమంత్రి, మరోవైపు ఒంటిమిట్ట కోదండరాముని సేవలోనూ పాల్గొనున్నారు. బుధవారం ఉదయం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందించనున్నారు. సాయంత్రం ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సీఎం చంద్రబాబు సతీ సమేతంగా వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న గవర్నర్కు అర్చకులు ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ ఈవో రవిచంద్ర గవర్నర్ను మహాద్వారం గుండా ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలక ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా స్వామివారి స్వర్ణ రథోత్సవ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఆలయ తిరువీధుల్లో ఊరేగితూ భక్తులను కనువిందు చేశారు. స్వర్ణరథ వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తజనులు తరలివచ్చి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి వాహన సేవను దర్శించుకున్నారు. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంతో స్వర్ణ రథాన్ని లాగారు. నాగర్ కర్నూలు జిల్లా సిరిసినగండ్లలో మీసాల రాముడి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు 10 జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వెలసిన రాముల వారికి మీసాల రాయుడుగా నామకరణం ఉండడం, సీతారాముల వద్ద ఆంజనేయ స్వామి లేకపోవడం ఇక్కడ విశిష్టత. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లిలోని సంగమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం జలాశయంలో బ్యాక్ వాటర్ తగ్గడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరోవైపు ఆలయం 8 నెలల పాటు కృష్ణమ్మ ఒడిలో ఉండడంతో పరిసరాల్లో మట్టి పేరుకుపోయింది. దీంతో ప్రధాన అర్చకులు వందలాది మంది కూలీలతో శుభ్రం చేయించారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి హుండీని లెక్కించారు. మొత్తం 19 రోజులకు గాను స్వామివారికి భక్తులు కానుకలుగా 1,50,18,839 రూపాయల నగదును హుండీలో సమర్పించారు. అలాగే బంగారం 68 గ్రాములు, వెండి 6 కేజీ 475 గ్రాములు, విదేశీ కరెన్సీని కూడా స్వామివారికి భక్తులు సమర్పించారు. రోజువారీ తలసరిగా శ్రీ స్వామివారికి 7,90,000 రూపాయల నగదు రూపంలో భక్తులు కానుకలుగా సమర్పించారని ఆలయ అధికారులు తెలిపారు. విదేశాలకు వెళ్లి వచ్చే అర్చకులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాలకు వెళ్లొచ్చాక అర్చకులు, ప్రధాన అర్చకులు అంతరాలయంలోకి అనుమతించవద్దని స్పష్టం చేసింది. దుర్గగుడి అర్చకుల రిట్ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు ఇంటర్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ సర్క్యులర్ మెమోని ఇంప్లీట్ చేస్తూ అన్ని రకాల ఆలయాలను సంప్రదాయబద్ధంగా ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. విజయవాడ దుర్గగుడిలో సిబ్బంది చేతివాటం బయటపడింది. హుండీ కానుకల లెక్కింపులో బంగారాన్ని దారి మళ్లించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. బంగారు వస్తువులను రోల్డ్ గోల్డ్ పేరుతో సిబ్బంది పక్కన పెడుతున్నారు. అనుమానం వచ్చి తనిఖీ చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పక్కన పెట్టిన 1.25 లక్షల రూపాయల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురం జిల్లా సానికవరంలోని పట్టాభిరాముడు ఆలయ గోపురం కలశంపై పిడుగుపడింది. దీంతో ఆలయ కలశం పాక్షికంగా దెబ్బతినగా ఆలయంలోని ఎల్ఈడీ లైట్లు, పక్కనే నీళ్లలోని కరెంటు మీటర్లు కాలిపోయాయి. అదే సమయంలో ఆలయ సమీపంలో కూర్చున్న వ్యక్తికి తేలికపాటి గాయాలయ్యాయి. పిడుగు దాటికి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో స్థానిక పంజాబ్ నేషనల్ బ్యాంకులో సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజమండ్రిలో గరిష్టంగా 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేసవి తాపంతో ప్రజలు తలడిల్లుతున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈదురుగాలుల ధాటికి ఇండ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. చేతికొచ్చిన మొక్కజొన్న, నువ్వుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే ఈదురుగాలులకు మామిడి, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం మామిడి రైతులకు నిరాశ మిగిల్చింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు గ్రామాల్లో మామిడికాయలు నేలకొరిగాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల వల్ల మామిడి పూత అంతంత మాత్రంగానే ఉంది. కాసిన కాస్త మామిడికాయలు చేతికొచ్చే సమయంలో వర్షానికి నేలరాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి, జుక్కల్, మద్నూర్, నందిపేట, బాల్కొండ, భీమ్గల్లో కోతకొచ్చిన వరి, మొక్కజొన్న నేల వాలింది. నిజామాబాద్ మార్కెట్లో అమ్మకానికి తెచ్చిన పసుపు వర్షార్పణం అయింది. అకస్మాత్తుగా వచ్చిన వర్షంతో పసుపు తడిసి ముద్దైంది. తమకు విపరీత నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఖాతాదారులు ఏదైనా మోసానికి గురవుతున్నట్లు గమనిస్తే వెంటనే అప్రమత్తం చేయాలని సూచించారు. హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లిలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపారు. ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ యూనిట్లో అక్రమంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ చేస్తున్న నిందితుడు హసన్ అలీ రూపానీని అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అపరిశుభ్ర వాతావరణంలో అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేయడమే కాకుండా వాటిలో రసాయనాలను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. 22 లక్షల విలువైన సరుకు సీజ్ చేయడంతో పాటు 4,000 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నూనె లేకుండా వంట చేయడం అసాధ్యం, ఇంకేమి ఇదే కల్తీ వ్యాపారులకు దందాగా మారింది. హైటెక్ సిటీలో గుట్టుచప్పుడు కాకుండా ఓ మాఫియా ఖతర్నాక్ దందాకు తెరలేపింది. హోటళ్లలో వాడేసిన నూనెను కిలో 20 రూపాయలకు కొనుగోలు చేసి అదే నూనెను వీధి వ్యాపారులకు కిలో 70 రూపాయల లెక్కన విక్రయిస్తోంది. లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటు మాడుతున్నారు. నాచారంలో శుద్ధి పేరుతో కల్తీ నూనెను ప్యాకెట్లలో నింపుతున్నట్లు సమాచారం. అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖీలో 20 డబ్బాల్లో ఉన్న కల్తీ నూనెను చూసి ఖంగు తిన్నారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఆటోల్లో 100 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. లగేజీలో 25 కిలోలకు పైగా హైడ్రోపోనిక్ గంజాయి గుర్తించి బ్యాంకాక్ నుంచి వచ్చిన 2 ప్రయాణికులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసిన మత్తు పదార్థాల విలువ 8.9 కోట్ల రూపాయలుంటుందని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది.
అగనూరుకు చెందిన హుస్సేని అనే వ్యక్తి కర్ణాటక మద్యం ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అతడి దగ్గర నుంచి సుమారు 576 కర్ణాటక మద్యం ప్యాకెట్లతో పాటు బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నామని కోస్గి ఎక్సైజ్ సీఏ భార్గవ్ రెడ్డి తెలిపారు. ఎవరైనా కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలవరం జిల్లా రామవరంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. చింతలయ్య అనే రైతుకు చెందిన పొలంగట్టు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. అలాగే గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. పొలంగట్టు దగ్గర తవ్వకాలను గమనించిన రైతు వాటిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. ఆ తర్వాత అర్ధరాత్రి అక్కడికి వచ్చి మరలా తవ్వకాలు జరిపినట్టు గ్రామస్తులు తెలిపారు. తమ పొలాల్లో తవ్వకాలు జరపడంపై ఆగ్రహించిన గ్రామస్తులు గుప్త నిధుల కోసం దుండగులకు సహకరించిన కోటం పోతురాజు అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. కట్టుకున్న భర్తే క్షుద్ర పూజలతో తన చంపాలను చూస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. తన ఫోటోను మాంత్రికులకిచ్చి కట్టుకున్న భర్తే క్షుద్ర పూజలు చేయించారని కవిత అనే మహిళ కన్నీటి పర్యంతమైంది. వడ్లకొండ గ్రామ శివార్లోని ఓ మర్రి చెట్టు కింద బాధితురాలి ఫోటో పెట్టి క్షుద్ర పూజలు చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన భర్త రాజు గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడి తన 2 బిడ్డల్లో ఒకరిని హతమార్చారని, ఇప్పుడు తన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రకాశం జిల్లా దర్శిలోని రిలయన్స్ స్మార్ట్ మోర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గడువు తీరిన వస్తువులపై లేబుల్ తీసి విక్రయిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. లేబుల్స్ లేని నూనె ప్యాకెట్లు, పాడైన కూరగాయలు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఆసిఫుద్దీన్ ఖాన్పై పోక్సో కేసు నమోదైంది. బాలుడిని లైంగికంగా వేధించారు అనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. తమ కుమారుని కౌన్సిలర్ అసఫుద్దీన్ ఖాన్ 2 ఏళ్లుగా వేధిస్తూ బెదిరింపులకు దిగాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా లింగాపూర్ మోడల్ స్కూల్ దగ్గర ఆర్టీసీ స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. గోదావరి ఖని ఆర్టీసీ డిపోకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను పాఠశాల దగ్గర దింపేసింది. ఆ తర్వాత గోలివాడ వైపు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా బస్సు స్టీరింగ్ రాడ్ పట్టుకోవడంతో రోడ్డు పక్కకు దూసుకుపోయింది. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్టాండ్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై మంటలు గమనించి బస్సులో నుంచి ప్రయాణికులను కిందకు దించేశాడు. బస్సు రావులపాలెం నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వనపర్తి జిల్లా అమరచింత శివార్లోని వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు తగిలి పామాయిల్ తోట దగ్ధమైంది. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ 2 ఎకరాల్లో పామాయిల్ తోట వేశారు. పొలంలో విద్యుత్ వైర్లు కిందకుండడంతో గాలికి తగిలి తోట దగ్ధమైంది. సుమారు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు. విద్యుత్ అధికారులు స్పందించి పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తొలగించి నష్టపరిహారం చెల్లించాలని రైతు డిమాండ్ చేశారు. ఏడాది పొడవునా కష్టపడి సాగు చేసిన పంట చేతికి అందే సమయంలో కాలి బూడిద కావడంతో ఆ రైతు కంటతడి పెట్టారు. హైదరాబాద్ హఫీజ్పేట్ మార్తాండ నగర్లో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పక్కనున్న వాహనాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. హైదరాబాద్ అత్తాపూర్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. 2 యువకులు ఏకంగా పోలీసులకే సవాల్ విసిరారు. రక్షక్ పోలీస్ వాహనం ముందే బైక్తో ప్రమాదకర స్టంట్లు చేశారు. ఈ ఘటనను పోలీస్ వాహనం కనిపించేలా మరో వ్యక్తి వీడియో చిత్రీకరించాడు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించి యువకులను పట్టుకున్నారు. డీసీపీ సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. క్యాంపస్లో చెత్తాచెదారం పెరిగిపోవడంతో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిన్న రాత్రి హాస్టల్లో నిద్రిస్తున్న 11 మంది విద్యార్థులను ఎలుకలు గాయపరిచాయి. క్యాంపస్లోని హెల్త్ సెంటర్లో టీటీ ఇంజెక్షన్ లేకపోవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఎలుకల సంచారంపై హాస్టల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని స్టూడెంట్స్ వాపోయారు. వరంగల్ జిల్లా వెంకట్రావుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి 6 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కష్టపడి పండించిన పంటను కాపాడుకుందామని వెళ్తే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డే బిగత జీవిగా మారడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
ప్రధాని మోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్లోని సమ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని మోదీ ప్రారంభించారు. మహావీర్ జైన్ ఆరాధనా కేంద్ర ప్రాంగణంలో ఉన్న ఈ మ్యూజియంలో 7 విభిన్న విభాగాలున్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి భారతదేశ నాగరికత సంప్రదాయాల్లోని విశిష్ట అంశాలను వివరిస్తాయి. శతాబ్దాల నాటి అరుదైన అవశేషాలు, జైన కళాఖండాలను ప్రధాని పరిశీలించారు. కేరళ సీఎం పినరయి విజయన్ కేసులకు భయపడి ప్రధాని మోదీతో కుమ్మక్కయ్యారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ట్రంప్ కు భయపడితే విజయన్ కు మోదీ అంటే వణుకు అని విమర్శించారు. వారిద్దరూ ఒకటేనని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో టీవీకే అధ్యక్షుడు విజయ్పై కేసు నమోదైంది. చెన్నైలోని పెరవళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కుమార్ ఫిర్యాదుతో 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రచార సభలో 30 లౌడ్ స్పీకర్ల వినియోగం, అంబులెన్స్ కు దారివ్వకపోవడం, 5,000 మందికి పైగా జన సమూహాన్ని సమీకరించడం వంటి ఆరోపణలున్నాయి. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇంటి సీజ్ను బల్దియా అధికారులు తొలగించారు. ఆస్తి పన్ను బకాయి చెల్లించకపోవడంతో ఉదయం సీజ్ చేశారు. 4 రోజుల్లోపే ప్రాపర్టీ ట్యాక్స్ సెటిల్ చేసుకుంటామని తెలపడంతో సీజ్ను రిమూవ్ చేశారు. 2016 నుంచి కమర్షియల్ ప్రాపర్టీకి బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. బీహార్లోని నలంద జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీతాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరగడంతో మహిళలు కింద పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.